subscribe to my channel and hit the bell icon to get notifications each time we upload a new video. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఇంట్రో ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా ఎలా చేస్తామో తెలుసుకుందాము. సో దీనికోసం మనకు కావాల్సినవి రెండు యాప్స్, ఒకటి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అండ్ ఇంకోటి పవర్ డైరెక్టర్ వీడియో ఎడిటింగ్ యాప్. ఈ రెండు యాప్స్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు మీ యాప్ డ్రావర్ ఓపెన్ చేసేసి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. ఇది ప్లే స్టోర్లో దొరుకుతుంది, ఫ్రీ యాప్. ఇది మీకు ఇదే యాప్ అవసరం లేదు. మీ ఫోన్లో ఒకవేళ ఏ స్క్రీన్ రికార్డర్ ఉన్నా, ఇన్బిల్ట్ ఉన్నా, ఏది ఉన్నా పనిచేస్తుంది ఈ ప్రాసెస్కి. అండ్ మీకు సెకండ్ యాప్ కావాల్సింది పవర్ డైరెక్టర్. ఇది కూడా మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇది ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్స్లో ఉంటుంది. ఫ్రీలో మీకు వాటర్ మార్క్ వస్తుంది, పెయిడ్ వర్షన్లో మీకు వాటర్ మార్క్ రాదు. సో ఈ రెండు యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఓపెన్ చేసేసి మీరు మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. నేను ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి ఉన్నాను. సో నేను ఇలా ఉండాలి, మీరు అన్సబ్స్క్రైబ్డ్ ఉండాలి. సో ఇలా అన్సబ్స్క్రైబ్డ్ ఉన్న తర్వాత మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో నేను చెప్తాను, చూడండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ ఈచ్ టైమ్ we upload a new video. సో ఇలా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ యాప్ స్టాప్ చేసేసి ఇది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఏదైనా బ్రౌజర్ పర్లేదు. ఫోన్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. ఫోన్ ఇమేజెస్ అని సెర్చ్ చేసేసి ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది నచ్చినా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. సో నాకు ఇది నచ్చింది, ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇది సజెస్ట్ చేసేది అంటే ఇలాంటివి ఏది ప్లేన్ తీసుకున్నా కానీ బాగుంటుంది అది. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటాను, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకటి మౌస్ క్లిక్ సౌండ్ ఒకటి, అండ్ రెండోది బెల్ ఐకాన్ సౌండ్ ఒకటి కావాలి. ఇవి రెండు ఉన్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్ వీడియో ఎడిటర్ యాప్లో వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. సో మనము పవర్ డైరెక్టర్ యాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్రో అని పెడతాను. ఇంట్రో ఇంట్రో. మనం 16:9 ఆస్పెక్ట్ రేషియో కావాలంటే 16, 9:16 అంటే 9:16 మనకు తగ్గట్టు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము ఇక్కడ వీడియో ఉంది, మీద చూడొచ్చు మీరు. వీడియో మోడ్లో సెలెక్ట్ ఉంది. సో ఇక్కడ వీడియోలో నేను కలర్ బోర్డ్లో వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. అందులో వైట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ఎందుకంటే మనము మన ఫోటోకి తగ్గట్టు వైట్ బ్యాక్గ్రౌండ్. లేదా మీకు ఇక్కడ ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, మీరు ఈ వీడియోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మనకు చూడడానికి అంత బాగుండవు. మన బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయ్యేటట్టు, ఫోటోకి మ్యాచ్ అయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో నేను ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది వైట్ సెలెక్ట్ చేసుకొని నేను ఇది ప్లస్ ఐకాన్ హిట్ చేస్తాను. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయగానే ఇది కిందికి వచ్చేస్తుంది మన దాంట్లో. ఇది రాగానే బ్యాక్ వచ్చేసి నేను బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చేసి దాన్ని ప్రెస్ చేస్తాను, వైట్ దాన్ని. ఇది మనము డ్రాగ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ఏజెడ్ స్క్రీన్ రికార్డర్లో యూట్యూబ్ది సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అన్నామో అది ఎన్ని సెకండ్లు ఉందో అంత టైం ఇది డ్రాగ్ చేసేసి ఇట్లా సైజ్ పెంచుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ నాది 10 సెకండ్స్ ఉంది కాబట్టి నేను 10 సెకండ్స్ వరకు చేసుకున్నాను. సో ఇది 10 సెకండ్స్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ఒకసారి హిట్ చేసేసి ఇది డీసెలెక్ట్ చేసేసి ఇక్కడ మనము టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ సెకండ్ వన్ ఇది బ్లూ కలర్ కనిపిస్తుంది కదండి, ఇది బ్లూది సెలెక్ట్ చేయాలి. బ్లూది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము వెళ్ళాల్సింది ఇమేజెస్కి. ఇప్పుడు ఇమేజెస్ ఓపెన్ చేయాలి. ఇమేజెస్లో ఇప్పుడు మనం ఎందులో అయితే అది డౌన్లోడ్ చేసుకున్నామో ఫోన్ ఇమేజ్, ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఆ ఫోల్డర్లోని ఇక్కడ వస్తాయి. నాది ఎందులో ఉందంటే డౌన్లోడ్స్లో ఉంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, నేను ఇది డౌన్లోడ్ చేసినవి. ఇక్కడ డౌన్లోడ్ చేసిన ఇమేజ్, ఇది ప్లస్ ఐకాన్ హిట్ చేసేస్తాను. సో ఇది ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, కింద ప్లస్ ఐకాన్ కింద ప్రివ్యూ ఉంటుంది, ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. సో నేను ప్లస్ ఐకాన్ హిట్ చేసేసి
ఈ ఫోన్ ఏదైతే ఉందో ఇది కూడా మీరు దీనికి మీది ఏదైతే వీడియో ఉందో క్లిప్ బోర్డ్లో సెలెక్ట్ చేసుకున్నారో దానికి తగ్గట్టే అన్నీ సెకండ్స్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కార్నర్కి మీరు బయటికి గుంజితే పెద్దగా అవుతుంది. మీకు తగినట్టు మీరు సైజు పెట్టుకోవచ్చు. ఈ సైజు నాకు ఇంత సైజు నచ్చింది కాబట్టి నేను ఇంత సైజు పెట్టుకుంటాను. దీని తర్వాత మీరు కావాలనుకుంటే దీన్ని మళ్ళీ వెనకాలకి వెళ్ళి ప్రివ్యూ కూడా చూడవచ్చు. ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకొని చూడవచ్చు. సో ఇది ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇలా వస్తుంది అది. సో ఇలా ప్లే అవుతుంది మనకు వీడియో. ఇలా చేసేసిన తర్వాత మనము మళ్ళీ వెళ్ళాల్సింది లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ బ్లూ చూడండి, ఇది బ్లూ, ఇది ప్రెస్ చేయండి. ఈసారి మనం వెళ్ళాల్సింది వీడియోకి, ఎందుకంటే మనం స్క్రీన్ రికార్డ్ చేసింది వీడియోలో స్టోర్ అయింది కాబట్టి వీడియోకి వెళ్ళి ఇక్కడ కింద చూడండి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఫ్రీ అని ఉంది, అందులో ఆ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. సో నాది ఎందులో స్టోర్ అయిందంటే నాది ఈ వీడియో. ఇంతకుముందు నేను సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అని చెప్పాను కదా, ఇదే ఈ వీడియో. సో ఈ వీడియో మనం ప్రివ్యూ చూసుకోవచ్చు కావాల్సి వస్తే, మీకు ఒకవేళ వీడియో గుర్తుపట్టడానికి రాకపోతే అందులో. సో మీరు ఇలా కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇది ఏదైతే వీడియో ఇప్పటిదాకా కిందికి డ్రాగ్ చేసి ఇందులో వేశారో దాన్ని ఇలా బయటికి గుంజితే అది కూడా వీడియో ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకు తగ్గట్టు దీనికి కరెక్ట్ దీని ఇమేజ్ స్క్రీన్ లోపల సరిపోయేటట్టు డ్రాగ్ చేసి పెట్టండి. సో మీకు కరెక్ట్గా సరిపోయింది అనిపిస్తే ఇలా డ్రాగ్ చేసి పెట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, లేదంటే మీకు. అండ్ నెక్స్ట్ మనము ఈసారి ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి బ్లూ ఇప్పుడు అది క్లిక్ చేసేసి మ్యూజిక్లో వెళ్ళేసి ఫస్ట్ చెప్పాను కదా మౌస్ సౌండ్ ఒకటి అండ్ బెల్ ఐకాన్ సౌండ్ ఒకటి, ఇవి రెండు డౌన్లోడ్ చేసుకోమని. అవి రెండు డౌన్లోడ్ చేసుకొని ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని, నాది మౌస్ క్లిక్ సౌండ్ ఈ ఫోల్డర్లో ఉంది కాబట్టి నేను ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఇక్కడ ఒక డ్రాగ్ చేసేసుకొని నాది అండ్ బెల్ ఐకాన్ సౌండ్ ఒకటి నాది సౌండ్ క్లిప్స్లో ఉంది. సౌండ్ క్లిప్స్లో వెళ్ళేసి ఇక్కడ నేను బెల్ ఐకాన్ సౌండ్ ఇందులోనూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ రెండు యాడ్ చేసుకోండి. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే కింద ఉందో ఈ ఆడియో క్లిప్ మీద దాంట్లో వేసుకుంటాను. అండ్ మీకు ఒకవేళ ఇది చేయడానికి కష్టంగా ఉంటే ఏదంటే ఇలా చాలా చిన్నగా ఉంటే 2 ఫింగర్స్ పెట్టి 2 థంబ్స్తో ఇట్లా దూరం చేయండి. సో ఇది ఎక్స్టెండ్ పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత ఇది మీకు ఈజీగా చేసుకోవడానికి ఎక్కడ ఎట్లా అంటే సబ్స్క్రైబ్ దగ్గర ఇది మౌస్ క్లిక్ పెట్టాలి కదా, సో ఇది అక్కడ డ్రాగ్ చేసి ఆ ఆడియో దగ్గర తీసుకెళ్ళి ఈ మౌస్ క్లిక్ సౌండ్ అక్కడ పెట్టేయండి. ఇక్కడ సరిపోతుంది, ఒక్క నిమిషం. అండ్ నెక్స్ట్ ఇది బెల్ సౌండ్ వచ్చేసి ఎప్పుడైతే మనం బెల్ ఐకాన్ అని అంటామో అక్కడ పెట్టేయచ్చు. ఇది మీకు అంత ఈజీగా తెలియకపోతే ఇక్కడ ప్లే బటన్ ఉంది రైట్ సైడ్ కింద లాస్ట్కి, ఆ ప్లే చేస్తూ అది ఎక్కడైతే ఇది బ్లూ లైన్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ తీసుకువెళ్ళి పెట్టవచ్చు ఇది. సో ఇక్కడ పెట్టేశాను, నేను ఇక్కడ పెడుతున్నాను. సో ఇక్కడ పెట్టేసిన తర్వాత మనకు పని ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఇక్కడ వరకు చేస్తే ఇంకా కొద్దిగా ఉంది. సో ఇలా పెట్టేసేసి ఏమంటారు నెక్స్ట్. సో పవర్ డైరెక్టర్ ఓపెన్ చేసేసినప్పటి నుంచి ఏమేమి చేసామో చెప్తాను. క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసేసి క్లిప్ బోర్డ్లో నుంచి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. వైట్ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ తర్వాత వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకున్న తర్వాత క్లిప్స్ వేసి 2 ఆడియో వేసాను. తర్వాత ఇక్కడ రైట్ కార్నర్కి చూడండి ప్రొడ్యూస్ వీడియో చేసేసాను. ఆ ప్రొడ్యూస్ వీడియో తర్వాత ఫుల్ హెచ్డి పెట్టుకుంటాను, అంటే 1080p. ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు, మీకు పేరేం కావాలన్నా ప్రొడ్యూస్ చేసేయండి. కింద ప్రొడ్యూస్ చేసేసిన తర్వాత ఓకే హిట్ చేయండి. ఓకే అదే వస్తుంది, ఒక్క నిమిషం. అది ఓకే వచ్చేసిన తర్వాత ఓకే. నెక్స్ట్ మీరు బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇంకోసారి బ్యాక్ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకోసారి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇదిగోండి బ్యాక్ వచ్చేసాము. ఇంకోసారి బ్యాక్. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ క్లిక్.
న్యూ ప్రాజెక్ట్ క్లిక్. ఇప్పుడు ప్రాజెక్ట్ పేరు మళ్ళీ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే కొట్టిన తర్వాత ఈసారి మనము డైరెక్ట్గా వీడియో క్లిప్స్ పవర్ డైరెక్టర్లో ఏదైతే మనం పవర్ డైరెక్టర్ నుంచి ఎడిట్ చేసామో ఆ వీడియో క్లిప్ ఇంతకుముందు ఏదైతే ఎడిట్ చేశారో మీరు సేవ్ చేసింది అది ప్లస్ వేసేసి ఇందులో వేసుకోండి. సో ఇందులో అది వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ కార్నర్కి చూడండి, లెఫ్ట్ సైడ్లో బ్లూ కలరు. ఈసారి మీకు టెక్స్ట్ చూడాలి. టెక్స్ట్ మీకు ఇందులో చాలా దొరుకుతాయి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది ఫస్ట్ తీసుకుంటున్నాను. ఇలాంటివి 3 వేసుకోండి. మూడు ఎందుకో నేను చెప్తాను. సో ఇందులో నుంచి 3 అంటే 3 తీసుకున్న తర్వాత ఒకటి ఇలా వస్తుంది, మీరు చూసుకోండి. మీరు పెద్దగా చేసుకోవచ్చు. ఇలా పెద్దగా చేసుకొని ఇక్కడ మీద సైబర్ లింక్ అని వచ్చింది కదండి, ఇది మీరు మొత్తం పెట్టకుండా చిన్నగా చేసుకోండి. మీరు ఎక్కడ సేమ్ ఆడియో క్లిప్ ఎలాగైతే పెట్టారో మ్యాచ్ అయ్యేటట్టు సౌండ్తో మౌస్ సౌండ్ అండ్ బెల్ ఐకాన్ సౌండ్ ఎలా వీడియోకి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టారో అలాగే ఇప్పుడు ఆ ఆడియో క్లిప్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇవి పెట్టండి. ఇవి 2 టెక్స్ట్లు 3 టెక్స్ట్లు. సో ఇది ఇలా వస్తుంది. సో దీనికి ఎక్కడైతే వస్తుందో అక్కడ తీసుకొని ఎడిట్ సైబర్ లింక్ ఫస్ట్ది ఇది కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇక్కడ ఎమోజీ కీబోర్డ్లో ఎమోజీ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ కార్నర్కి లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఎమోజీ చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ ఎమోజీ ఫింగర్ది ఇది ఒకటే కావాలి. ఒకటి తీసుకొని మనము కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇది చూడండి, సబ్స్క్రైబ్ మీద పెడుతున్నాను ఇది నేను. సో ఇది నేను సబ్స్క్రైబ్ మీద పెట్టాను. సో దీన్ని మీరు డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు. ఎక్కడ అయితే సబ్స్క్రైబ్ అనే క్లిక్ వస్తుందో ఆ క్లిక్ కంటే కొంచెం ముందు ఈ ఎమోజీ పెట్టాలి. ఇది సేమ్ అలాగే ఇది కూడా మీద స్క్రీన్ మీద టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి కట్ చేసేయండి. కట్ చేసేసి ఇక్కడ సెకండ్ ఎమోజీ చూడండి, ఇది కట్ చేసేయండి. కట్ చేసేసి సెకండ్ ఎమోజీ చూడండి, బెల్ ఎమోజీ. ఈ బెల్ ఎమోజీ కూడా మీకు ఎక్కడ కావాలో చూసుకొని సేమ్ ఇది కూడా మీరు బెల్ ఐకాన్ అంటే చూడండి, ఎప్పుడైతే బెల్ అంటారో దానికంటే కొంచెం ముందు ఇది బెల్ది, లేదంటే దాన్ని అది అన్నప్పుడే పెట్టవచ్చు. అది పెట్టేసి ఎంతసేపు కావాలనేది కూడా అది కొంచెం సైజు తగ్గించుకొని పెంచుకొని పెట్టుకోవచ్చు. సో ఇది కూడా థర్డ్ది కూడా నేను చిన్నగా చేస్తున్నాను. చిన్నగా చేసేసి దీన్ని కూడా ఎడిట్ చేస్తాను. సో ఇది ఎడిట్ చేయండి. ఇందులో నేను రాస్తాను సబ్స్క్రైబ్ అని రాస్తాను, SUBSCRIB సబ్స్క్రైబ్ అని రాసి లెఫ్ట్ కార్నర్లో పెన్సిల్ ఉంది అది క్లిక్ చేసేసి ఇక్కడ కలర్స్ ఉంటాయి. సో ఇది గ్రీన్ కలర్ వద్దనుకుంటే వేరే కలర్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ తీసుకుంటున్నాను. ఇది సబ్స్క్రైబ్ అని రాసి ఎక్కడన్నా కార్నర్కి పెట్టవచ్చు. మీ వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ అని పెద్దగా కనిపించేటట్టు పెట్టండి. సో ఇలా పెట్టేసి ఇంకా మీ కింద ఇక్కడ చూసుకుంటే 3 AAAs ఉన్నాయి. సో ఇక్కడ ఫాంట్ కానీ షాడోస్ కానీ లేదంటే బార్డర్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకోండి. సో నేను కొంచెం బార్డర్స్ పెంచుతున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం ఒకసారి ప్రివ్యూ చేసుకోండి. ఇక్కడ రైట్ కార్నర్లో అది ప్లే బటన్ వచ్చి ఒకసారి చూసుకోండి. మీకు ఆడియోతో సహా ఇలా వస్తుంది మీకు. సో మీ ఇంట్రో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.